ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకుంటానంటే పెట్టద్దనే హక్కు మీకెక్కడిది అని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర పోలీసుల్ని. రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలకు అనుమతి నిరాకరించే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పింది. ఆ సభలను నియంత్రించే అధికారం మాత్రమే పోలీసులకు ఉందని స్పష్టం చేసింది. ఏదైతే రామచంద్ర యాదవ్‌కి సంబంధించినటువంటి భారత యువజన చైతన్య పార్టీ ఈ నెల 22న బీసీ సింహగర్జన పేరుతో తలపెట్టిన బహిరంగ సభకి పోలీసులు అనుమతి నిరాకరించడానికి తప్పుపట్టింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను, సీబీఎస్ఈ పరీక్షలను సాగ్గా చూపుతూ అనుమతి నిరాకరించడానికి ప్రశ్నించింది. సభ నిర్వహించేది ఆదివారం అని, ఆ రోజున అసెంబ్లీ సమావేశాలు కానీ, సీబీఎస్ఈ పరీక్షలు కానీ లేవని గుర్తు చేసింది. బహిరంగ సభకు అనుమతి విషయంలో గురువారం ఇరుపక్షాల వాదనలో న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ఈ అంశం మీద తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. పిటిషన్ దాఖలు చేసినటువంటి బీవైఏసీ పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ తరపున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ, పోలీసులు అధికార పార్టీ నిర్వహించే సభల విషయంలో ఓ రకంగా, మిగిలిన పార్టీల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రామచంద్ర యాదవ్ మీద పలు కేసులు ఉన్నాయని ప్రభుత్వ సహాయ న్యాయవాది అజయ్ చెప్తే, ఆ కేసుల వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి అవన్నీ వేర్వేరు అంశాలకు సంబంధించినవి, సభానుమతి షరతులకు ఉల్లంఘించిన కారణంగా నమోదు చేసిన కేసులు కావు కదా అని గుర్తు చేశారు.